అమలారా మాట్లాడకండి, మీరు ఓం నమ శివాయ అన్న జపం చేయండి అని ఎందుకు చెబుతున్నారో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఒకరు చెబితే జపం చేయవలసిన పని లేదు. ఎవరు చెప్పకున్నా నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి శివనామ సంకీర్తన చేయాలి, శివనామాన్ని జపం చేయాలి. శివ అని ఎన్నిసార్లు అన్నావో అన్ని క్షణములు నీవు బ్రతికినట్టు లెక్క. నామ సంకీర్తన లేని నాడు నీవు బ్రతికి ఉండి కూడా ఇందులో శివుడు ఉన్నాడని గుర్తించని నాడు నీవు శవంతోనే లెక్క. అందుకనే శివ శివయ నరాదా మనసా, శివ శివయ నరాదా. గొప్పమైనటువంటి వాళ్ళందరూ అన్నారు శివ శివ అనరాదా. ఎలా అంటావు? మనసా, నీ మనసులోనైనా ఒక్కసారి శివ శివ అనరా. మనసులోనైనా 10 మంది వినాలని అనడం కాదు, నీ మనసులో నిరంతరం ఓం నమ శివాయ అన్న నామ సంకీర్తన అలా పదే మనసులో ఎప్పుడైతే తిప్పుతూ ఉంటావో అది పరమాద్భుతమైనటువంటి మంత్రంగా మారి సదా సర్వకాలం అది నిన్ను రక్షించేటువంటి దివ్యమైనటువంటి మంత్రంగా అది ఉపయోగపడుతుంది అని నామము దాని యొక్క మహిమను శౌనకాది మహాములందరికీ సూత బ్రహ్మ తెలియజేశాక హర నమః పార్వతీ పతయే హర హర నమః పార్వతీ పతయే హర 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 నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. ఋషులారా, మీరు అడిగినటువంటి మరో మహిమ చెప్తారు రండి. భస్మధారణ మహిమ. భస్మం యొక్క గొప్పతనాన్ని మీ అందరికీ తెలియజేస్తారు. మీరందరినీ చూస్తూ ఉంటే అందరూ శివస్వరూపంగా ఇక్కడ అద్భుతంగా త్రిపుండ్రమును 3 రేఖలను ధరించి ఉన్నారు. ఎంత అద్భుతమైందో త్రిపుండ్ర ధారణ. 3 రేఖలను ధరించినటువంటి ఆ జీవుణ్ణి యమభటులు కూడా దగ్గరికి రావడానికి భయపడతారు. అలా భస్మధారణ యొక్క మహిమను తెలియజేస్తూ ఉన్నాడు. ధారణం మంత్రితం ప్రోక్తం కేవలం ధారణం తేజ మనుష్యాం మంత్రవర్జితం ఆగ్నేయముచ్యతే భస్మం దగ్ధగోమయ సంభవం తదపి ద్రవ్యమిత్యుక్తం త్రిపుండ్రస్య మహామునే, త్రిపుండ్రస్య మహామునే. భస్మమును త్రిపుండ్రముగా ధరించాలని చెప్పింది. చూడండి, 3 అనేటువంటి సంఖ్య మన సనాతన సంస్కృతిలో ఎందుకు 3 సంఖ్యకు ఎక్కువ విలువ అంటే మన అందరిలో 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఈ 3 గుణాలు ప్రతి మనిషిలో ఉంటాయి. ప్రతిసారి పురాణం చెప్పినప్పుడు ఈ 3 గుణాల గురించి మనం చర్చిస్తూనే ఉంటాం. ఈ 3 గుణాలు ఏమిటి అంటే నిజానికి 3 గుణాలు ఏమిటంటే నాకు భోజనం చేయడం ఒకటే తెలుసండి గుణం, నాకు ఇంకా 2 గుణాలు ఏమున్నాయో నాకు తెలియదు. ఒక్కొక్కరు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. నాకు తెలిసిన గుణం ఒకటే దొంగ గుణం, ఇంకా వేరే గుణం నాకేం తెలియదు, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి మనిషిలో 3 గుణాలు ఉంటాయి అని మనకు శాస్త్రం చెప్పింది. ఏమిటా గుణాలు? సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఈ 3 గుణాలను మనం అర్థం చేసుకోవాలి అంటే రామాయణంలో ఉన్న 3 క్యారెక్టర్లను మనం గుర్తు చేసుకోవాలి. ఏమిటా 3 క్యారెక్టర్లు అంటే విభీషణుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు. ఈ 3 గుణాలకు 3 ప్రతీక. సత్వగుణం అంటే మంచి గుణం. ఈ 3లో మంచివారు ఎవరండి? విభీషణుడు. రజోగుణం అందులో ఇంకా కాస్త శాస్త్రమును అధ్యయనం చేసి కొంత శివభక్తి పారాయణుడై ఉన్నటువంటి వాడు ఎవరండి? రావణాసుడు. ఇది రజోగుణం. ఏ పని లేక కేవలం తిండి, పడుకోవడం, లేస్తే చాలు ఎవరినైనా తన్నడం, చంపడం, ఈ గుణాలన్నీ కుంభకర్ణుడికి ఉన్నాయి. దీన్నే తమో గుణము అంటారు. ఈ 3 గుణాలు మన లోపల ప్రతి మనిషి లోపల ఉంటాయి. చూడండి, ఈ 3 గుణాలలో పాములు మనందరికీ తెలుసు, అవి తమో గుణంతో ఉంటాయి. పాములకు అలా వెళుతూ ఉంటే ఆయన పండితుడు, నేను ఆయన్ని కాటు వేయకూడదు, ఈ మహాపతివ్రత నేను ఈమెను కాటు వేయకూడదు అని పాములకు ఏమైనా డిస్కౌంట్లు ఇస్తాయా ఏమిటి?
కనిపించారంటే బుస్సుమని దాటివేస్తాయి. తన మన అన్నటువంటి తేడా లేదు. అలా తమో గుణం ఎవరికైతే ఉంటుందో వాడు ఈ లోకంలో అధమమైనటువంటి గుణాన్ని కలిగి ఉన్నవాడట. ఎందుకు అంటే వాడి భార్య, వాడి పిల్లలు అనేటువంటి తేడా కూడా లేకుండా ఇంటి వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు, బయట వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు. వాడికి అసలు ఇక్కడ అరవాలి, ఇక్కడ గొడవ చేయాలి, ఇక్కడ గొడవ పడకూడదు అనేటువంటి గుణములేవి ఉండవు. వాడు తమో గుణ సంపన్నుడు, ఎప్పుడు గొడవలే. రజోగుణం, రెండవ గుణం రజోగుణం. ఈ గుణం ఉన్నవాడు కాస్త అటు ఇటు చూసి ఎవ్వరు లేనప్పుడు భార్యను బాగా పళ్ళు కొరికి తిడుతూ ఉంటాడు. ఎవ్వరు లేనప్పుడు విన్నారా? అలా రజోగుణంతో ఉన్నవాడు ఉంటాడు. వాడు కాస్త అటు ఇటు చూస్తూ ఉంటాడు. సంఘం లోపలికి వచ్చినప్పుడు అందరిలో చాలా మంచివాడిగా పేరు తెచ్చుకుంటూ ఉంటాడు. కానీ దుప్పటి తీస్తే కానీ తెలియదు వాడి అసలు గుణం, అది రజోగుణం. ఇక సత్వగుణం ఉంటుందే, వాడు గోడ వెనక ఉన్నా అలాగే ఉంటాడు, గోడ బయట ఉన్నా అలాగే ఉంటాడు. ఎవరు చూసినా అప్ప ఆయన మహానుభావుడంటే నిజంగా దేవుడు అలా కనిపిస్తే చాలు, తిన్నారా బాగున్నారా అని అందరికంటే ముందు పలకరిస్తాడు ఆయన అని అందరి చేత వెనక ముందు మంచిగా ఆయన పేరు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇది సత్వగుణం. ఇలాగే మూడు గుణాలు ఉన్నవాళ్ళు సమాజంలో లేరా? మన లోపలనే ఆ మూడు గుణాలు ఉన్నాయి. ఒక ఆయన అడవిలో వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే బాగా ధనం మూటలు పట్టుకొని వెళుతూ ఉన్నాడు. 3 దొంగలు అటకించారు ఆయన. చెట్టు కట్టేశారు. కట్టేసి వాడి దగ్గర ఉన్నటువంటి సొమ్మంతా దోచుకున్నారు. దోచుకోగానే మొదటి దొంగ అన్నట్ట, ఒరే ఇంకా దోచుకున్నాం, నిన్ను ఇక్కడే వదిలేద్దాంరా, మనం వెళ్ళిపోదాం, వాడి సొమ్మంతా తీసుకున్నాం కదా అన్నట్ట. అనగానే రెండో వాడు అన్నట్ట, లేదు లేదు, వీడికి మన భయం తెలియాలరా, మన ముఖాలన్నీ చూసేశాడు కాబట్టి వీడిని బాగా కుమ్మేసి కొట్టి వాడికి మనం భయం చెప్పి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు. మూడో వాడు అన్నట్ట, లేదురా, వీడు మనం చూశాడు, కొట్టినా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మన భయం పోతుంది కాబట్టి చంపేసి వెళ్దాం రా అన్నాడు. చంపేద్దామన్నవాడు తమో గుణంతో ఉన్నవాడు, కొడదామన్నటువంటి వాడు రజోగుణంతో ఉన్నవాడు. పాపం వాడి సొమ్ము దోచుకున్నాను రా, ఇంకా వెళ్ళిపోదామని కొంచెం పాపం అన్న గుణం ఉన్నదే, అది సత్వగుణం. మన లోపల కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. ఎలా ఉంటాయి తెలుసా? ఎవరైనా బాగా బాధించారనుకో మనని, అప్పుడప్పుడు మన మనసు అంటూ ఉంటుంది, ఓని వాడి బాబాయి వాడే పోతాడు, ఇది సత్వగుణం. ఒకసారి మన మనసు చెప్తూ ఉంటుంది, వాడన్న అలా అంటాడా, ఆ సందు చివరలు దొరికితే వాడి మొహం పైన ముసుగు వేసి బాగా కుమ్మేసి పెడతారా అని, ఇది రజోగుణం అనిపిస్తూ ఉంటుంది మనసులో. ఇంకొకసారి వాడు పెట్టిన బాధ భరించలేక వాడిని చంపేయాలన్నంత కోపం కూడా కలుగుతుంది, ఇది తమో గుణం. ఇదిగో ఇలా 3 గుణాలు ప్రతి మనిషిలో ఉంటాయి. అందుకని ఈ 3 గుణాలను జయించడం కొరకే త్రిపుండ్రధారణ, 3 రేఖలతో భస్మధారణ చేయమని మనకు శివపురాణం తెలియజేస్తూ ఉండదు. ఈ 3 గుణాలను కలుపుతూ అద్భుతంగా ఊర్ధ్వపుండ్రధారణ అంటే శివుడి యొక్క 3 నేత్రములు ఎలా ఉంటాయో అలా ఒక మధ్యలో ఒక రేఖను కలుపుతూ త్రిపుండ్రమును పెట్టాలి. ఎప్పుడైతే పెట్టావో ఈ 3 గుణములను కట్టివేసి మన లోపలనే ఉంచుకోవాలి. ఏ గుణం కాకుండా బయటపడిందనుకో, దేనిది దానికి ప్రవర్తించిందనుకో, వాడందరూ ఏమంటారండి, అపరిచితుడు అంటారు. అప్పుడే నవ్వుతాడు, అప్పుడే తిడతాడు, అప్పుడే చంపేస్తాడు. అలా 3 వేరుగా ఉంటే కూడా అది కష్టమే. ఈ 3 కలిసి ఒక దగ్గరనే ఉండాలి, అవి బంధించబడి ఉండాలి. అలా బంధించబడి ఉండడం కొరకే ఈ 3 రేఖలు ఇలా కలిపి ఉంటాయి, ఒకదానితో ఒకటి కలిపి ఉంటాయి. దాన్ని త్రిపుండ్రధారణ అంటారు. అలా త్రిపుండ్రధారణ చేసినటువంటి మనిషి 3 గుణములను జయించగలుగుతాడు అని శివపురాణం తెలియజేస్తూ ఉన్నది. నమః పార్వతీపతయే హర హర. ధారణం మంత్రితం ప్రోక్తం. మరి ఈ భస్మమును ఎలా ధరించాలి? ధారణం మంత్రితం ప్రోక్తం. అలా గిన్నె నిండా భస్మం కనబడగానే ఇలా తీసుకొని అద్దం ముందు నిలబడి ఇలా 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 రుద్దుకున్నావా లాభం లేదు. దాన్ని పెట్టుకునేటప్పుడు అద్భుతంగా మంత్రయుక్తముగా ధారణ చెయ్యమని చెబుతూ ఉన్నది.
ఎలా మంత్రయుక్తంగా ధారణ చేయాలి అంటే ఓం మానస్తో కేతనజే మానాది శివానో గోషుమానో అశ్వేషు వీరిషః వీరాన్ మానో రుద్రభామితో వధీరః విష్ణుంతో నమసా విధేమతే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అద్భుతమైనటువంటి మృత్యుంజయ మంత్రమును ఉచ్చరిస్తూ ఆ ఈశ్వరుణ్ణి మనసులో ధ్యానం చేస్తూ ధారణం మంత్రితం ప్రోక్తం, మంత్రమును ప్రోక్తము చదువుతూ ఆ భస్మాన్ని ధరించాలి. అలా ధరించినటువంటి త్రిపుండ్రమే 3 గుణములను జయించేటట్టుగా చేస్తుందట. అంతేకాదు ఈ భస్మమును ఆగ్నేయముచ్యతే భస్మం దగ్ధమోమయ సంభవం. ఏ భస్మమైతే స్వచ్ఛమైనటువంటి దేశీ ఆకు యొక్క పిడకను మండించడం వల్ల అది విభూతిగా మారుతుందో దాన్ని ఆగ్నేయ భస్మము అంటారు. అలాంటి ఆగ్నేయ భస్మాన్ని ఎవరైతే ధరిస్తారో వాడి దగ్గర ఉండేటువంటి అద్భుతమైన శక్తి అంతా ఇంత కాదండి, 100 GB స్పీడ్తో నడిచే వైఫై లాంటిది. విన్నారా? మన ఇంట్లో వైఫై పెట్టుకుంటాం, ఎక్కడో పైన రూమ్లో కూడా వస్తుంది కదా ఆ శక్తి. అలా వీడు మండినటువంటి ఆవు పిడక భస్మాన్ని వాడు పెట్టుకుంటే వాడి చుట్టూ ఉన్నటువంటి 100 మందిని అది రక్షిస్తూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి భస్మము ఆగ్నేయ భస్మము, దాన్ని ఆగ్నేయ భస్మము అంటారు. తదపి ద్రవ్యమిత్యుక్తం త్రిపుండ్రస్య మహామునే. అలాంటి భస్మాన్ని ఎవరైతే ధరిస్తాడో అది ద్రవ్యము, అది మహా ఐశ్వర్యంతో సమానమట. భస్మమిది ఎప్పుడైతే భస్మాన్ని మనం ధరిస్తామో అది ఐశ్వర్యంతో సమానమని మనకు శివపురాణం చెబుతూ ఉన్నది. అసలు ప్రతి మనిషికి ఐశ్వర్యము ఉన్నది అని చెప్పడానికి తార్కాణం ఏమిటి? నిరంతర భస్మధారి ఎవరైతే ఉంటాడో వాడే ఐశ్వర్యవంతుడు అని శివపురాణం చెబుతూ ఉన్నది. భస్మం అంటే ఐశ్వర్యం. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఏదైనా ప్రయోగశాలలో ఒక వస్తువును తయారు చేస్తున్నారనుకోండి. తయారు చేస్తూ ఉంటే మీరు ఏ పదార్థం కొరకైతే ప్రయోగం చేస్తూ ఉన్నారో ఆ పదార్థము తయారై మీ కళ్ళ ముందు కనిపించింది అనుకోండి, అమ్మ అల్టిమేట్ గా మనం అనుకున్నటువంటి పదార్థము వచ్చిందని ఆనందం కలుగుతుంది. భస్మము యొక్క స్థితి కూడా అల్టిమేట్ స్థితి, అంటే అంతకు మించినటువంటి స్థితి లేదు. ఎందుకు అంటే మీరు ఏ పదార్థాన్ని కాల్చండి అది భస్మంగా మారిపోతుంది. భస్మాన్ని కాల్చండి దేనిగా మారుతుందండి? భస్మానికి మార్పు ఉందా? అసలు భస్మమునకు మార్పు లేదు. అంటే అది అంతిమ స్థితి. అదొకటి. ఏ మనిషి అయినా ఉన్నంతసేపు ఈ శారీరక శరీరంతో ఉంటాడు, కానీ పోయిన తర్వాత మిగిలేదంతా ఈ శరీరం అంతా దేనిలాగా మారిపోతుంది? విభూతిలాగే మారిపోతుంది. అంటే మిగిలేది బూడిదే. కాబట్టి విభూతి మిగిలేటువంటిది ఏదైతే ఉంటుందో అదే ఐశ్వర్యం. మీరు ఒక 1,00,000 రూపాయలతో వ్యాపారం చేశారనుకోండి, 1,00,000 రూపాయలతో వ్యాపారం చేస్తే అన్ని ఖర్చులు పోను మీకు ఒక 20,000 రూపాయలు మిగిలాయనుకోండి. ఆఖరు లెక్క అది. మిగిలినటువంటిది ఎంత అంటే 1,00,000తో వ్యాపారం చేస్తే 1,00,000 అని చెప్తారా? మిగిలిన 20 గురించి చెబుతారా? 20 గురించే కదా మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కానీ ఈ లోకంలో అంతిమ స్థితిలో ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అదే మనకు మిగిలినది అని లెక్క. మిగిలేటువంటిది కేవలం భస్మము మాత్రమే. అందుకనే భస్మమే ఐశ్వర్యము. నీ దగ్గర ఎంత ఉన్నా అదంతా బూడిదయ్యేదే. 1,00,00,000 రూపాయలను కాలిస్తే ఆ 1,00,00,000 రూపాయలు భస్మంగానే మారిపోతాయి. నీవు బంగారాన్ని కాల్చినా అది భస్మంగానే మారిపోతుంది. ఏది కాల్చి చూడు అది చివరాఖరకు మిగిలేటువంటిదంతా భస్మమే. కాబట్టి భస్మ రూపమే ఐశ్వర్యము, భస్మ రూపమే ఐశ్వర్యము అని చెప్పి దేవీ భాగవతంలో భస్మం గురించి ఇంకా లోతుగా వెళ్ళి ఒకనాడు దూర్వాస మహర్షి శరీరం నిండా భస్మాన్ని పూసుకున్నాడు. శరీరం నిండా భస్మము అంటే ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, పూర్తి నాగ సాధువులు ఉంటారే
అలా శరీరం నిండా భస్మాన్ని పూసుకొని పితృలోకానికి వెళ్ళాడు. పితృలోకంలో వాళ్ళందరూ కూడా శివుణ్ణి అర్చిస్తూ ఉన్నారట. పితృదేవతలంతా అర్చిస్తూ వీళ్ళంతా కూడా ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః అని వీళ్ళందరూ అర్చిస్తూ ఉంటే దూర్వాస మహర్షి ఆ పితృదేవతలందరినీ చూసి ఆ పితృలోకంలో కూడా ఈశ్వరారాధన నడుస్తూ ఉన్నదని ఆనందపడిపోతున్నంత సమయంలోనే హూ 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 అని ఎక్కడ లేని ప్రేతముల యొక్క ఆ అరుపులన్నీ వినిపించాయట. అలా అరుపులన్నీ వినిపిస్తూ ఉంటే దూర్వాసుడు పితృదేవతలందరినీ అడిగాట, ఏమిటి అరుపులు? శివనామ సంకీర్తన జరుగుతున్న చోట ప్రేతముల యొక్క అరుపులు ఎక్కడివి అని దూర్వాసుడు అంటేనే కోపిష్టి, పరమ కోపిష్టి. ఆ ప్రేతముల యొక్క ఆ అరుపులన్నింటినీ దూర్వాస మహర్షి పితృదేవతలందరినీ అడిగారు. అడగగానే వాళ్ళందరూ అన్నారట, దూర్వాస ఇక్కడికి పక్కనే నరకలోకమున్నది, నరకలోకము పక్కనే ఉన్నదయ్యా. అక్కడ ఒక కుంభీపాకమును, పెద్ద నరకకూపం ఒకటి ఉన్నది, కుంభీపాకము. చూడండి, నరకలోకంలో గరుడ పురాణంలో సుస్పష్టంగా చెప్పబడింది. 84 పెద్ద పెద్ద నుజులు ఉంటాయట నరకలోకంలో. పెద్ద పెద్ద నుజులు, నరక కూపము. కూపం అంటే నుజి. ఎలాంటి నుజులు ఉంటాయి? 84 రకాల నుజులట. ఒక నుజు నిండా బాగా పులిసిపోయినటువంటి రక్తమాంసములన్నీ దాంట్లో ఉంటాయి. ఎవడైతే మహాపాపములు చేస్తాడో వాడిని తీసుకువెళ్ళి దాంట్లో వేసేస్తాడు. ఆ రక్తమాంసములు వాడి శరీరం అంతా చుట్టుకొని పులిసిపోయిన ఆ రక్తమాంసంలోనే కొన్ని వందల వేల సంవత్సరాలు వాడిని అందులోనే ఉంచుతారంటే యమభటులు. ఒకవేళ దాంట్లో శ్వాసాడకవాడు అలా పైకెత్తితే ఆ యమభటులు వాడి తలను పట్టుకొని లోపలికి తొక్కేస్తూ ఉంటారు. అలా ఒకటి ఉంటే ఇంకొక కూపము బాగా చీము నెత్తురుతో కంపు కొట్టేటువంటి దుర్వాసన దుర్గంధములతో ఇంకో కూపం ఉంటుందట. అలాంటి కూపంలో కొంతమంది పాపులను వేసేస్తూ ఉంటారట. కొన్ని కూపాలలో బాగా అగ్నిజ్వాలలు మండుతూ ఉంటాయట. అలాంటి చోట కొంతమందిని వేస్తారట. కొన్ని చోట్ల బాగా కొరలు తేలినటువంటి పళ్ళు కలిగినటువంటి శ్వానములు అంటే కుక్కలు ఆ కూపం నిండా ఉంటాయట. ఎప్పుడైతే వీడిని ఆ కూపంలో వేసేస్తారో అవి ఒక్క కనురెప్ప కొట్టినంతలోనే వారి మాంసమంతా పీక్కొని తింటూ ఉంటాయట. అలా అద్భుతంగా నరకం లోపల అనేక కూపాలుంటే పితృలోకం పక్కనే కుంభీపాకము అన్న ఒక నరక కూపం ఒకటి ఉన్నది. దాని లోపల ఈ అగ్నికీలలన్నీ మండుతూ ఉండగా మహాపాపము చేసినటువంటి వాళ్ళందరినీ దాంట్లో వేసి కాలుస్తూ ఉన్నారు. ఆ ప్రేతాత్మలే అరుస్తున్నారయ్యా దుర్వాస అని వాళ్ళందరూ పితృదేవతలు చెప్పారట. మహాపాపుల, ఎవరో మహాపాపులు అని అడిగారట. ఎవరైతే మాతాపితృలను ఎవరైతే వాళ్ళను పట్టించుకోకుండా వాళ్ళను దుర్భాషలాడతారో అలాంటి వాడు ఈ కూపంలో ఉన్నాడయ్యా. అంతేకాదు గురువులను ద్రోహం చేసినటువంటి వాడు ఈ కూపంలో ఉన్నాడయ్యా. అంతేకాదు జ్యేష్ఠ భ్రాతు పితా సమాహ, ఇంట్లో పెద్దన్నయ్య అంటే తండ్రితో సమానం. అలాంటి పెద్దన్నయ్యను ఎవరైతే కష్టపెడతాడో అన్నయ్యను, అలాంటి తమ్ములు కూడా ఈ కూపంలోనే పడ్డారయ్యా. వాళ్ళే ఈ కూపపు బాధలన్నీ తట్టుకోలేక వాళ్ళందరూ అరుస్తున్నారయ్యా దూర్వాస అని చెప్పగానే దూర్వాస మహాముని వెంటనే నేను ఆ కూపాన్ని చూస్తాను అని వెళ్ళాక పెద్ద కూపము. ఆ పెద్ద కూపం దగ్గర ఒకసారి ఇలా ఒంగొని లోపల చూశాట. ఆ ప్రేతాత్మలందరూ వాళ్ళు అరుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వంగి ఆ కూపాన్ని చూశాడో శరీరం పైన ఉన్నటువంటి భస్మములంతా రేణువులుగా కొంచెం కొంచెం భస్మమంతా ఆ కూపంలో రాలిపడింది. ఎప్పుడైతే రాలిపడిందో బాగా మండేటువంటి ఆ అగ్నికీలలన్నీ పూలుగా మారిపోయాయి. వాళ్ళందరూ మహాపాపులు కాస్త స్వర్గవాసులుగా మారిపోయారట. మారిపోయి అఖండమైనటువంటి భోగములను అనుభవిస్తూ ఉన్నారట ఆ కూపంలో. ఇలా వాళ్ళందరూ మారిపోయేటప్పటికీ యమభటులందరూ పరిగెత్తుకుంటూ
అందులో ఉన్నటువంటి మహాపాపులందరూ పుణ్యాత్ములైపోయినారు. వాళ్ళందరి పాపములన్నీ నశించినాయి. వాళ్ళు అనేకములైన భోగములను అనుభవిస్తున్నారయ్యా అని చెప్పగానే యమధర్మరాజు దూర్వాసుని యొక్క శరీరాన్ని అంతా చూసి ఆయన నమస్కరించి యమ భటులందరికీ శాసనం చేశాట. ఎవడైతే భస్మధారణ చేయునో వాడికి నరకలోకమున ప్రవేశము లేదు. ఎవడైతే భస్మం పెట్టుకుని ఉంటాడో వాడికి నరకలోకంలో ప్రవేశం లేదు అన్నమాట. ఇది భస్మధారణ చేసినటువంటి వాళ్ళ మీద ప్రేమతో అన్నాడనుకుంటే మన పొరపాటే. ఎందుకు అంటే ఈ కుంభీపాకం అన్నటువంటి నరక కూపాన్ని కాస్త స్వర్గంగా మార్చేశాడు. ఎవరైతే భస్మం పెట్టుకున్న వాళ్ళందరూ నరకానికి వచ్చి ఇందాక చెప్పిన 84 కుండాలలో తొంగి చూసి వాళ్ళ భస్మం కనుక అందులో పడ్డదా అసలు నరకం అంతా ఉండకుండా మొత్తం స్వర్గమే మారిపోతుంది. అసలు శిక్షలన్నీ ఎక్కడ ఉంటాయి. అందుకనే భస్మం పెట్టుకున్న వాడిని లోపలికి రానియకుండా ఉంటేనే మంచిది అని యమధర్మరాజు భయపడ్డాడట. అలా యమధర్మరాజు యొక్క బాధలన్నీ భస్మధారణ చేసినటువంటి వాడికి ఉండదని మనకు శివపురాణం దేవీ పురాణం ద్వారా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆనాటి నుండి ఎప్పుడైతే ఈ భస్మధారణ మహిమ తెలిసిందో శివుడు ఉమా సమేతుడై విష్ణువు రమా సమేతుడై బ్రహ్మ సరస్వతి సమేతుడై బ్రాహ్మీ సమేతుడై ఇలా త్రిమూర్తులు త్రిశక్తులు వాళ్ళు కూడా భస్మధారణను చేస్తూ ఉన్నారట. అద్భుతంగా విష్ణువు అంటే మనం అందరం ఏమనుకుంటాం, విష్ణుమూర్తి అంటే నామం పెట్టుకుంటాడు అనుకుంటాం. కానీ విష్ణువు ఎప్పుడు ఆనందపడతాడో తెలుసా? ఆయన త్రిపుండ్ర ధారణ చేస్తేనే ఆయన ఆనందపడతాడు. అలా త్రిపుండ్రము విష్ణువు లక్ష్మి, ఇటు ఈశ్వరుడు ఉమా, విష్ణువు రమ, బ్రహ్మ బ్రాహ్మి, ముగ్గురు త్రిమూర్తులు, 3 త్రిశక్తులు ఈ భస్మధారణను ఆనాటి నుండి ధారణ చేశారట. వాళ్ళు కూడా భస్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని లోకమంతా ఎటు చూసిన విభూతియే కనిపిస్తూ ఉన్నదట. విభూతి అంటే ఎటు చూసిన ఐశ్వర్యముగానే కనిపిస్తూ ఉన్నదట. హర నమః పార్వతీ పతయే హర హర నమః పార్వతీ పతయే హర నమః పార్వతీ పతయే. అలాంటి విష్ణువు నిజంగా విభూతిని ధరించినటువంటి విష్ణువు ఆనందపడి శివ సంకీర్తన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇప్పుడు మనమందరమే విష్ణువులుగా, ఈ మీరందరూ లక్ష్ములుగా మారి ఈశ్వరుని యొక్క నామ సంకీర్తన మనం చేద్దాం. మనకు మనంగా చేస్తే ఈశ్వరుడు ఆనందపడడు. విష్ణువు శంకరుని స్మరణ చేస్తే ఆయన ఆనందపడతాడండి. కాబట్టి ఇప్పుడు విష్ణువు యొక్క స్తుతిగా మనం అందరం ఆ ఈశ్వరుని యొక్క నామ సంకీర్తన చేద్దాం. హర నమః పార్వతీ పతయే హర హర. Hare
త్రిపుండ్రం పెట్టుకున్నటువంటి ప్రతివాడు అద్భుతమైనటువంటి సుందరానందే, సాక్షాత్తు శివస్వరూపమే. కాబట్టి త్రిపుండ్రమును మంత్రభూతముగా ఎవరైతే ధరిస్తాడో వాడు సాక్షాత్తు ఈశ్వరుడే అని, ఎవరైతే త్రిపుండ్రమును ధరిస్తాడో వారికి నరకపు బాధలు ఉండవని మనకు శివపురాణం ద్వారా తెలుస్తూ ఉన్నది. హర నమః పార్వతీపతయే హర మహాదేవ హర. సూత మహర్షిగా తెలియజేస్తూ ఉంటే, ఓ శౌనకాది మహామునులారా, మీరు రుద్రాక్ష మహిమను కూడా ఇది ఉన్నారు. ఆ రుద్రాక్ష మహిమను నేను చెప్పేటువంటి ఈ మహిమ సాక్షాత్తు ఒకనాడు పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడిగితే పార్వతీదేవి కోసమై ఈశ్వరుడే చెప్పినటువంటి సంవాదము మీ అందరి కోసం నేను చెబుతానయ్యా. ఇప్పుడు ఎవరెవరు మాట్లాడుకుంటూ ఉన్నారు? పార్వతీదేవి పరమేశ్వరుని, వాళ్ళిద్దరే రుద్రాక్షల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. పార్వతీదేవికి రుద్రాక్ష యొక్క మహాత్మ్యము గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఓ మహేశ్వరి, ఓ పార్వతి, శివే, భక్తుల హితము కోరేటువంటి ఓ తల్లి, నీకు రుద్రాక్షముల యొక్క మహిమను తెలియజేస్తాను విను అని చెబుతూ ఉన్నాట. మహేశ్వరి, పూర్వము నేను వేలాది సంవత్సరములు అద్భుతంగా అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే ఒకసారి నా మనస్సెందుకో ఉలిక్కి పడింది. ఒక్కసారి అది భయము చేత ఉలిక్కి పడిందా లేదా భక్త పరిపాలన కొరకు మనసు ఉలిక్కి పడిందా తెలియదు, కానీ అలా ఎప్పుడైతే ఉలిక్కి పడిందో నా కంటి వెంట నీటి ధారలు కారాయి. ఎప్పుడైతే ఆ కంటి వెంట నీటి ధారలు కారాయో ఆ నీరే నేల మీద పడి అది రుద్రాక్ష వృక్షములుగా మారాయి. రుద్రః అక్షః, రుద్రుని యొక్క అక్షముల నుండి కారినటువంటివి. అక్షములు అంటే కన్నులు, కన్నుల నుండి కారి ఈ నేల మీద పడ్డాయి కాబట్టి అవి రుద్రాక్షలు అన్న పేరును తెచ్చుకున్నాయి పార్వతి. కాబట్టి అది భక్తులను, నేను ఎప్పుడైతే వేల సంవత్సరాల తపస్సును చేసి అలా ఉలిక్కి పడ్డానో అది నేను మొదలు అనుకున్నాను భయము చేత ఉలిక్కి పడ్డానేమో అని, కానీ అది ఎప్పుడైతే రుద్రాక్ష రూపమును ధరించిందో అది భక్తుల శ్రేయస్సు కొరకే నేను ఉలిక్కి పడ్డానని నాకు అర్థమైంది. అంటే ఈశ్వరుడు చేసేటువంటి ఏ లీల అయినా అది లోక కళ్యాణం కొరకు జరిగేటువంటిదే తప్ప ఈశ్వరుడు ఒకరికి భయపడి ఒళ్ళు జలధరించుకుంటాడా? ఈశ్వరునికి ఆ అవసరమేమి? కాబట్టి ఈశ్వరుడు లోక కళ్యాణం కొరకే తన కంటి వెంట అశ్రువులను నేల మీదికి రాల్చాడు. అలా రాల్చడం వల్ల అవి రుద్రాక్ష వృక్షములుగా నేల మీద పుట్టాయి. ఎక్కడ పుట్టాయి అంటే గౌడ దేశమున ప్రభరిల్లే, గౌడ దేశములో ఈ రుద్రాక్ష వృక్షములు పుట్టాయట. గౌడ దేశము అంటే అఖండ భారతావనిని మనం కనుక చూస్తే గౌడ దేశము అని దేనిని అంటారు అంటే కర్ణాటక రాష్ట్రములో ఉండేటువంటి ఆటవిక ప్రాంతాన్ని గౌడ దేశము అంటారు. ఆ వీరప్ప ఉండే అడవులు ఏమంటారు కదా, ఏం అడవులు అండి అవి? ఏమడుగులు? ఏదో అడవులు, నాకు శేషాచలం అడవులు అంటే మన తిరుపతి అడవులు. వీరప్ప ఉండే అడవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కర్ణాటక ప్రాంతంలోనే ఉన్నాయి కదా, అదిగో ఆ అడవులని గౌడ దేశములు అంటారు. అక్కడ రుద్రాక్షములు పడ్డాయి. అందుకని మీరు చూడండి, కర్ణాటక ప్రాంతంలో అందరూ లింగాయతులు ఎక్కువగా ఉంటారు. అక్కడ భస్మధారణ చేసినటువంటి వాళ్ళు బసవేశ్వరుని యొక్క భక్తులు చాలా మంది ఉంటారు కర్ణాటక ప్రాంతంలో. వాళ్ళు రుద్రాక్షను తప్పనిసరిగా మెడలో ధారణ చేసి లింగమును ధరించి ఉంటారు. కర్ణాటక ప్రాంతం వాళ్ళని మీరు ఒకసారి గమనిస్తే అక్కడ శైవులు చాలా ఎక్కువ మంది ఉంటారు కర్ణాటక క్షేత్రంలో. దాన్ని గౌడ దేశము అని అంటారు. అఖండ భారతావని మీరు మహాసంకల్పం, మనం పెళ్లిలో మహాసంకల్పం చేస్తే గౌడ దేశము గురించినటువంటి వివరణ ఆ మహాసంకల్పంలో వస్తుంది. ఎలాగో మనం 27వ తేదీన పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం చేసినప్పుడు మహాసంకల్పం చెప్పుకుంటాం, దాంట్లో గౌడ దేశము అని మనకు వస్తుంది. చాలా శ్రద్ధగా విన్న వాళ్ళకి అది వినిపిస్తుంది. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఈశ్వరుడు ఎంత కరుణామయుడు అంటే మరి ఒక ప్రాంతంలోనే ఆ అక్షువులుంటే ఎలా
ఒక ప్రాంతంలోనే రుద్రాక్షలు ఉంటే ఎలా అని ఆ రుద్రాక్షలను కాశీ క్షేత్రమున, మధురా క్షేత్రమున, అయోధ్య ఇలాంటి మహాపుణ్య క్షేత్రమున కూడా అవన్నీ కూడా వ్యాపించాయట. అలాంటి చోట దొరికేటువంటివి నిజమైనటువంటి రుద్రాక్షములు అని ఈశ్వరుడే ఈ పురాణంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఈ కాలంలో రుద్రాక్షలు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని మనం గుర్తించలేము. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో అలాంటి వాటికి జోలికి వెళ్లకుండా రుద్రాక్ష అని నీ మనస్సు కనుక ఒప్పిందా అది ఈశ్వర స్వరూపం అని నీవు భావించు. అనుమానంతో నేను వేసుకున్న ఏకముఖి నిజంగా ఏకముఖి అవునో కాదు, ఇది ద్విముఖి అవునో కాదు, సప్తముఖి అవునో కాదు, పంచముఖి ఈ అవునో కాదులోనే జీవితం అంతా వెళ్ళిపోతూ ఉన్నది. అనుమానము చేత కాదు, నీ మనసు ఒప్పిందా అది రుద్రాక్ష అని అనుకో. ఎందుకో తెలుసా, మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే ఈశ్వరుడు ఎక్కడున్నాడు, అన్ని చోట్ల ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పింది కదా. మనకు భక్త ప్రహ్లాదుని యొక్క చరిత్రను చూసినా భక్త ప్రహ్లాదుడు తన తండ్రితో అంటాడు, ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అంతందే గలడు దానవాగ్రని వింటే, దానవాగ్రని వింటే. ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడయ్యా. దానవాగ్రని నాన్న విను, అన్ని చోట్ల ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పాడు. అన్ని చోట్ల ఉన్నాడు అన్న మాటను మనం ఈ కాలానికి ఎలా మరి ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటే, మనం సాధారణంగా ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊళ్ళో హనుమంతుడి ఆలయం లేకుండా ఉండదు. ఓ రావి చెట్టు కిందో, వేప చెట్టు కిందో, మర్రి చెట్టు కిందో ఇది హనుమంతుడి గుడి అంటారు. చూస్తే ఎర్రని ఒక బండ ఉంటుంది, ఆకారం ఏమి ఉండదు, కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు. అలా ఒక సింధూరం పూసినటువంటి ఒక బండను వాడు హనుమంతుడు అనుకుంటారు. మన సనాతన ధర్మము అదే చెప్పిందండి. కంకర్ కంకర్ మే శంకర్ హై, ప్రతి కంకర్లో ప్రతి రాయిలో శంకరుడు ఉన్నాడు అని భావన చేస్తారు. అందుకనే ఇది ఏకముఖ్య, ఇది ద్విముఖ, ఇది త్రిముఖ్య ఈ అనుమానములు వలదు. నీ మనసు చెప్పిందా ఈ రాయిలో భగవంతుడు ఉన్నాడని నమ్ము, అంతే. ఆ రాయి నీకు అనుగ్రహాన్ని ఇస్తుంది, అందులో దేవుడు ఉంటాడు తప్పకుండా. నీవు తెచ్చుకున్నటువంటి రుద్రాక్ష నీ కంటికది రుద్రాక్షలాగా అనిపించిందా, అంతే. దానిలో రుద్రాక్ష మహిమ ఈశ్వరుడే నింపేస్తాడు. నీకు అనుమానం చేత ధరించరాదు, మంచి ప్రేమ చేత దాన్ని ధరించాలని మనకు పురాణం చెబుతూ ఉన్నది. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఈశ్వరీ పార్వతీ. ఈ లోకంలో ఏ విధంగా అయితే పరమాత్మ 4 వర్ణములను సృష్టించాడో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర రుద్రాక్షలలో కూడా అలాగే 4 రకములు ఉంటాయట. తెలుపు వర్ణపు రుద్రాక్షలు, నలుపు వర్ణపు రుద్రాక్షలు, ఎరుపు వర్ణపు రుద్రాక్షలు, అలాగే పసుపు వర్ణపు రుద్రాక్షలని ఇలా కొంత తేడాతో, ఎర్రగా ఏమీ ఉండవు, కొంత తేడాతో మన అందరికి కంటికి కనిపిస్తూ ఉంటాయట. ఇలా 4 రకాలైనటువంటి రుద్రాక్షలు ఉంటాయి ఓ పార్వతి. బదరీ మాత్రం చ యత్ సాక్షాత్, బదరీ ఫలమాత్రం చ యత్ సాక్షాత్ కిల మహేశ్వరీ, తథాపి ఫలదం లోకే సుఖ సౌఖ్య భాగ్యవర్ధనం, ధాత్రీ ఫల సమం యత్ సాత్ సర్వారిష్ట వినాశనం, గుంజయా సదృశం యత్ సర్వార్థ ఫల సాధనం, సర్వార్థ ఫల సాధనం. ఓ మహేశ్వరి, ఓ పార్వతీదేవి, ఎక్కడైతే బదరీ ఫలమాత్రము చేత, బదరీ ఫలము అంటే రేగు పండు, రేగు పండంత ఉండేటువంటి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఆ రుద్రాక్ష లోకములో సకలములైనటువంటి సౌభాగ్యములు పొందేటట్టుగా ఆ రేగు పండంత ఆకారంలో ఉన్నటువంటి రుద్రాక్ష
రుద్రాక్షలు ఆ మహిమను చూపుతూ ఉంటాయట. అంతేకాక ఉసిరికాయంత ఉండేటువంటి ఏదైతే ధాత్రి ఫలసమం యస్యాత్, ధాత్రి ఫలము అంటే ఉసిరికాయ, ఉసిరికాయంత పెద్దగా ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి రుద్రాక్ష అన్ని కష్టములను, మానసికములైనటువంటి రుగ్మతలను అన్నిటినీ దూరం చేసేటువంటి శక్తులను కలిగి ఉంటుందట. అంతేకాక ఈ లోకములో రుద్రాక్ష ఎంత చిన్నదైతే అంత మహిమను ఎక్కువగా కలిగి ఉంటుందట. అందుకని ఏం చెప్పిందండి, గుంజయా సదృశం యత్ సర్వార్థ ఫల సాధనం. గుంజయ, గుంజయ అంటే గురువింద గింజ ఎంత ఉంటుందో అంత చిన్న రుద్రాక్ష. అంటే రుద్రాక్ష పరిమాణంలో ఎంత చిన్నగా మారితే దాని యొక్క శక్తి అంత ద్విగుణీకృతం అవుతుందని పురాణం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి రుద్రాక్షను ధరించినటువంటి వాడు సమస్త పాపముల నుండి, వాడు పాప పంక్యము నుండి దూరం అవుతాడు. సదా సర్వకాలము రుద్రాక్షను ధరించవలే. మనందరికీ ఒక అనుమానం, రుద్రాక్షను రాత్రి పడుకున్నప్పుడు వేసుకోవచ్చా, లేచినప్పుడు వేసుకోవచ్చా, సంసారులు వేసుకోవచ్చా, ఆడవారు వేసుకోవచ్చా, మగవారు వేసుకోవచ్చా, ఇలా ఎన్నో అనుమానాలు. రుద్రాక్షకు ఎలాంటి అంటూ ముట్టు ఉండదని పురాణం ద్వారా తెలుస్తూ ఉన్నది. అది సర్వకాల సర్వావస్థల యందు లింగ భేదము లేక స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా రుద్రాక్షను ధరించవచ్చు అని సర్వకాల సర్వావస్థల యందు ధరించి ఉండాలట. దాన్ని ఒక్కసారి వేసుకుని అలా రోజు కొయ్యకు వేయడం కాదు, ఎప్పుడు మెడయందు ధరించి ఉంటేనే దాని యొక్క అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఓ ఈశ్వరి, రుద్రాక్షను ధరించినచో మహాపాపము నశించు. రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో వాడు మహాపాపముల నుండి విముక్తుడవుతాడు. ఓ మాహేశ్వరి, శిఖయందు 3. ఈ రుద్రాక్షలను సంఖ్యా పరిణామంగా ధరించాలని అనుకున్నవాడు శిఖయందు 3 రుద్రాక్షలు, శిఖలో 3 రుద్రాక్షలను ధరించాలట. మీరు చూడండి, వ్యాస పరమాత్మ అని అనగానే ఇలా తల మీద శిఖపొప్పు పెట్టుకొని ఆ శిఖపొప్పు చుట్టూ రుద్రాక్షలు పెట్టుకొని దండ కడియాలుగా రుద్రాక్షలు, మణికట్టులో రుద్రాక్షలు, తాళ్లకు రుద్రాక్షలు, దండలకు రుద్రాక్షలు, మెడ నిండా రుద్రాక్షలు. ఇదే ఫోటో మన అందరి కళ్ళకు కట్ట. ఋషి అనగానే మనకి ఇలాగే కనిపిస్తూ ఉంటారు. ఋషులు మరి వాళ్ళకి ఎందుకు అలంకరణ బాగుంటుందని వేసుకుంటారా? కాదు కాదు. ఎవడైతే 1108 రుద్రాక్షలను ధరిస్తాడో వాడు సాక్షాత్తు కైలాసంలో ఉమాతో సహితంగా కూర్చున్న ఈశ్వరుడు ఎలా మెరిసిపోతాడో అంతటి తేజస్సును పొందుతాడట. అందుకని ఎక్కడెక్కడ రుద్రాక్షలను ఎన్ని ధరిస్తే ఎంత గొప్పనైనటువంటి అనుభూతో పురాణం మనకు తెలియజేస్తూ ఉన్నది. మాహేశ్వరి శిఖయందు 3, చెవులకు ఒక్కొక్కటి, కంఠమాలయందు 101, బాహువులకు మోచేతులకు మణికట్టుకు ఒక్కొక్క దానికి 11 చొప్పున, యజ్ఞోపవీతమునందు 366 రుద్రాక్షలను, 366 రుద్రాక్షల చొప్పున ఒక దారము, అట్లా 3 దారములను వేసుకోవాలట. 366 × 3 అలా వేసుకుంటే 3 పోచలు, 6 పోచలు వేసుకుంటే అలాంటివి 6 వరుసలు. అలా మనం ఈ యొక్క యజ్ఞోపవీతంగా కూడా ఆ రుద్రాక్షలను ధరించవచ్చునట. శిఖయందు, మణికట్టు యందు, మెడలోపల ఇలా రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో వాడు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా ఈ లోకంలో పరిణమిల్లుతాడు. ఓ ఈశ్వరి, ఇదిగో రుద్రాక్ష యొక్క మహిమను చెబుతున్నాను విను ఈశ్వరి. విష్ణువులకు కూడా చాలా మంది విష్ణు అంటే తులసి మాలలు వేయాలి అనుకుంటారు, కానీ విష్ణువులకు కూడా రుద్రాక్షములంటే ఎంతో ఇష్టమైనటువంటివి. ఓ ఈశ్వరి, సదా సర్వకాలమందు విష్ణువు కూడా రుద్రాక్షమాలనే ధరించి ఉంటాడు. రుద్రాక్షలు అనేక రకములు. ఈ లోకంలో రుద్రాక్షలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి. ఓ ఈశ్వరి, ఈ అనేక రకాలుగా ఉన్నటువంటి రుద్రాక్షలను నేను నీకు ఒక్కొక్కటిగా చెబుతాను వినువో ఈశ్వరి. ఏకముఖ రుద్రాక్ష. ఈ ఏకముఖ రుద్రాక్ష అనేటువంటిది లోకంలో సాక్షాత్తు శివస్వరూపమే.
ఏకముఖ రుద్రాక్ష అనేటువంటిది ఆ రుద్రాక్ష వృక్షమునకు ఎన్నో సంవత్సరాలకు కానీ అది పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఒక్కటో రెండో కాయలుగా అవి కాస్తాయి. ఏకముఖ రుద్రాక్షలు అంటే సాక్షాత్తు ఈశ్వరుడు తలిస్తే తప్ప ఆ ఏకముఖ రుద్రాక్ష వృక్షానికి కలగమని పురాణం ద్వారా తెలుస్తూ ఉన్నది. ఎవడైతే ఏకముఖ రుద్రాక్షను ధరిస్తాడో వాడు సాక్షాత్తు ఈశ్వరుణ్ణి వెంట పెట్టుకున్న వాడవుతాడు. పరమేశ్వరి తరువాత 2 ముఖముల రుద్రాక్ష, ద్విముఖ రుద్రాక్ష. ఈ ద్విముఖ రుద్రాక్ష సర్వశ్రేష్టమైనటువంటిది, అన్ని కోరికలు తీర్చేటువంటిదై ఉన్నదట ఈ లోకంలో. ఎవరైతే గోహత్యాది మహాపాపముల నుండి విముక్తి పొందాలని అనుకుంటాడో వాడు ఈ 2 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను ధరిస్తే గోహత్యాది పాపముల నుండి వాడు విముక్తుడవుతాడట. 3 ముఖములు కలిగిన రుద్రాక్ష సాధన సంపత్తి కల్పించు. ఎవరైతే 3 ముఖములతో రుద్రాక్షను ధరిస్తాడో వాడు అలా కళ్ళు మూసుకొని సాధన చేస్తూ ఉంటే ఆ ధ్యానములో ఈశ్వరుణ్ణి చేరుకోగలుగుతాడట. మంచి ధ్యాన సంపత్తి కావాలని అనుకున్నవాడు త్రిముఖ రుద్రాక్షను ధరించాలని, సాధకుడు మాత్రమే దీన్ని ధరిస్తే సాధన యందు విజయాన్ని పొందుతాడని పరమేశ్వరికి పరమేశ్వరుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఓ ఈశ్వరి 4 ముఖముల రుద్రాక్ష ఇది బ్రహ్మస్వరూపము. చతుర్ముఖ బ్రహ్మగారిలాగో ఈ 4 ముఖముల రుద్రాక్ష అంతే ఫలితాన్ని బ్రహ్మదేవుణ్ణి మీద వేసుకున్నట్టు ఇది నరహత్యాది దోషములన్నింటినీ దూరం చేస్తుంది. అలాగే దాన్ని దర్శించిన స్పర్శించిన 4 పురుషార్థములు పొందు ధర్మ అర్థ కామ మోక్షములు. ఇవి 4 పురుషార్థాలు. ఈ 4 పురుషార్థాలను వాడు జయించిన వాడు అవుతాడట. చూడండి, ధర్మార్థ కామములను జయించవచ్చు కానీ మోక్షమును జయించాలి అంటే ఏం చేయాలి? ధర్మాన్ని తెలుసుకోవడం, ధర్మంలో జయించడం చాలా సులువు. ధర్మం గురించి తెలుసుకోవాలి అంటే చిన్ననాడు ఒక పిల్లవాడు అమ్మ కడుపులో పుడితే ఆ పుట్టినటువంటి పిల్లవాడు అమ్మకు కొడుకు ధర్మంలో ఉన్నట్టు. ఎవరు చెప్పవలసినటువంటి పని లేదు. వాడు నా కొడుకుని ఆ తల్లి అంగీకరిస్తుంది. వాడు కూడా కాస్త పెరిగి పెద్దవాడైన తర్వాత అమ్మ 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 అని అమ్మ వెంటబడుతూ ఉంటాడు. నాన్నను నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటాడు. అంటే వీడు పుట్టినటువంటి వాడు కొడుకు ధర్మంలో ఉన్నట్టు. కాస్త పెరిగి పెద్దవాడైన తర్వాత వీడు ఒక పాఠశాలకు వెళితే అమ్మా నాన్నల తర్వాత వాడు ఒక గురువును పొందుతాడు. నేను చిన్నప్పటి నుండి అమ్మా నాన్న అనుకుంటే పెరిగానండి, మిమ్మల్ని కూడా అమ్మా నాన్న అంటారంటే కుదురుతుందా? ఇప్పుడు వీడు శిష్య ధర్మంలో పనికి వస్తాడు. అక్కడ కొడుకు ధర్మము, ఇక్కడ శిష్య ధర్మము. శిష్య ధర్మంలో ఏమని పిలవాలి? గురువు గారు అని పిలవాలి. అలా కాలం గడుస్తూ ఉంటే వీడు పెద్దవాడయ్యాడు, పెళ్లి చేశారు. ఇంకో ఆడపిల్ల వీడితో వచ్చేసింది. నేను చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న అని మా అమ్మను అమ్మ అన్న, నిన్ను కూడా అమ్మ అంట అని అంటే కుదురుతుందా? భార్యను అమ్మ అనవచ్చునా? అది సృష్టికి విరుద్ధము. కాబట్టి వీడిప్పుడు భర్తృధర్మంలో వచ్చినట్టు, ఆవిడ భార్య వీడు భర్త. ఇంకా కాలం గడుస్తూ ఉంటే వీడి కడుపులో పిల్లలు పుడతారు. వీడు ఒక తల్లికి కొడుకుగా ఉన్నవాడు వీడిప్పుడు వీడి కడుపులో పిల్లలైనారు కాబట్టి వీడు నాన్న ధర్మంలోకి వచ్చేసాడు. అంటే ఇలా ధర్మాన్ని తెలుసుకోవడం ప్రతి వారికి చాలా సులభమే. ధర్మము కాలానుసారంగా వాడు ఉన్నటువంటి స్థితికి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. కాబట్టి ధర్మము విధితమే. ధర్మం గురించి బాగా లోతుగా ఇగో ధర్మం అంటే ఇది అని ఎవ్వరికి చెప్పగలరు. అసలు చదువుకోనటువంటి వాడికి కూడా వీడు నా కొడుకు అనేటువంటిది తెలిసిపోతుంది. అక్షర జ్ఞానం లేని వాడికి కూడా ఆ చిన్న ధర్మం తెలిసిపోతుంది. కాబట్టి ధర్మం గురించి బాగా చెప్పవలసినటువంటి పని లేదు. రెండవది అర్థము అంటే మనందరికీ అర్థమయ్యే భాష డబ్బు. డబ్బు గురించి తెలుసుకోవాలంటే కూడా మనం ఏదో కష్టపడవలసినటువంటి పని లేదు. 200 రూపాయల నోటు, 500 రూపాయల నోటు ఇది ఎలా ఉంటుందో అని ట్యూషన్కి ఎవరైనా వెళ్తారా? ఈ నోటుతో ఖర్చు చేస్తే ఎన్ని డబ్బులు, ఎంత ఏమేమి సామాన్లు వస్తాయో కిరాణా కొట్టుకు వెళ్తే ఎవరైనా ట్యూషన్కి వెళ్తారా? ఎవ్వరూ వెళ్ళవలసిన పని లేదు. చిన్నప్పుడు అంబాడుతూ ఉంటే అలా చేతికి 1 రూపాయి బంది అందిందనుకోండి పిల్లవాడికి, దాన్ని ఇలా చూస్తాడు, అయితే నోట్లో వేస్తాడు, లేకుంటే విసిరి కొట్టేస్తాడు. దాని యొక్క విలువ వాడికి తెలియదు.
కాస్త బుడి అడుగులు వేసేటువంటి వయసు లోపలికి వచ్చాడనుకోండి, రూపాయి కాయిన్ దొరికితే దాన్ని నోట్లో వేసుకోడు, పక్కన ఉన్న పచారీ కొట్టుకు వెళ్ళి చాక్లెట్ కొనుక్కుంటాడు. అంటే రూపాయి కాయిన్ అని వాడికి తెలిసింది, దాంతో చాక్లెట్ వస్తుందన్నటువంటి అర్థం యొక్క విలువ వాడికి తెలిసింది. ఇంకాస్త పెద్దగా అయినాడు అనుకోండి, ఒరే నాన్న నువ్వు చిన్ననాడు రూపాయి కాయిన్తో బాగా ఆడుకున్నావురా, కాలేజీకి వెళ్తున్నావు, ఇదిగో రూపాయి కాయిన్ అని వాడి చేతిలో పెట్టారనుకోండి, నానా ఆకుపచ్చ రూపాయి నోటి ఇది పనిచేయదు, బిడ్డలిస్తే ఎవరు ఊరుకుంటారండి, బిచ్చగాడి చేతిలో వేసిన 10 రూపాయలు ఇవ్వంటాడు. కాబట్టి బిళ్ళ విలువ వాడికి చెప్పవలసిన పని లేదు, నోటు విలువ వాడికి చెప్పవలసినటువంటి పని లేదు, అర్థము దానంతట అదే తెలిసిపోతుంది. మూడవది కామము. ఈ కామం విలువ వయసుతో పాటే ఇటు పురుషులకైనా ఇటు స్త్రీలకైనా వాళ్ళ లోపల కలిగేటువంటి ఒక సహజమైనటువంటి స్థితి. ఇంతకు మించి మనం మాట్లాడుకోవడానికి ఏముంటుంది. కాబట్టి కామము గురించి కూడా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు. నాలుగవది ఉన్నదే మోక్షము. ఈ మోక్షం కొరకే ఇగో ఇంత శివ పురాణం వింటూ ఉన్నాం మనం అందరం. మోక్షం కొరకు వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి గురువు గారు అని అడిగితే, ఆ మోక్ష సాధన కొరకు ఏకైక మార్గము కలియుగంలో స్మరణానుముక్తి. స్మరణ ద్వారా మాత్రమే మనం కలియుగంలో మోక్ష మార్గాన్ని చేరవచ్చు. చతుర్ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను ఎవరైతే మెడలో వేసుకుంటారో, ఇదిగో ఈ నాలుగవదైనటువంటి మోక్ష మార్గం కూడా వాళ్ళకు విదితమేనట. అంటే 4 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళందరూ ఎక్కడ పురాణం జరిగితే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. మీరు అందరి మెడలో ఉన్నాయా ఇప్పుడు? లేకపోయినా కూర్చున్నారు అంటే వేసుకుంటే ఇంకెంత పోతారు. కాబట్టి ఆ చతుర్ముఖం కలిగినటువంటి ఆ యొక్క రుద్రాక్ష అంతటి ఫలితాన్ని ఇస్తుందని మనకు పురాణం చెబుతూ ఉన్నది. హర నమః పార్వతీపతయే. పంచముఖ రుద్రాక్షము. ఓ పార్వతి, 5 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపముగా చెప్పబడింది. ఇది సర్వకాల సర్వావస్థల యందు, ఇదిగో ఇందాక చెప్పుకున్నామే రుద్రాక్ష అందరూ వేసుకోవచ్చని. అన్ని ముఖాలను అందరూ వేసుకోరాదు, పంచముఖ రుద్రాక్షను మాత్రమే అందరూ వేసుకోవచ్చు. దీనికి లింగభేదం లేదు, దీనికి వర్ణభేదం లేదు, దీనికి ఎలాంటి దోషములు లేవు అని మనకు శివపురాణం చెబుతూ ఉన్నది. కాబట్టి సాక్షాత్తు రుద్రస్వరూపమైనటువంటి సర్వ సమర్థతను కలిగినటువంటిదై ఉన్నటువంటి పంచముఖ రుద్రాక్షను అద్భుతంగా ఎవరైనా ధరించవచ్చు. అలాగే ఓ పార్వతి, 6 ముఖముల రుద్రాక్ష, 6 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష సాక్షాత్తు షణ్ముఖ సమానము. 6 ముఖాలు కలిగినటువంటి కుమారస్వామికి సమానంగా ఉంటుంది. ఈ యొక్క 6 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో జాతక దోషములన్నింటినీ నివృత్తి చేసుకుంటాడట. వాడికి ఎలాంటి దౌర్భాగ్యములున్నా ఆ దౌర్భాగ్యములన్నీ దూరమైపోయి అద్భుతమైనటువంటి భాగ్య సంపదను పొందుతాడట. ఏ సభలోపలికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలను బాగా పొందుతూ ఉంటాడట. ఇది షణ్ముఖ రుద్రాక్ష. ఇది షణ్ముఖ రుద్రాక్ష. ఇది కుమారస్వామికి స్వరూపంగా ఉంటుంది. కాబట్టి ఓ పార్వతి, సప్తముఖ రుద్రాక్షము, దీనికి అనంగమని పేరు. 7 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష, దీనికి అనంగము అని పేరట. ఈ అనంగము ఎప్పుడైతే ధరిస్తారో దరిద్రుడు కూడా అష్టైశ్వర్యములు కలిగిన వాడిగా మారిపోతాడట. చూడండి, ఇప్పుడు మీరందరూ కూడా గురువు గారి వేదిక మీద నుండి రుద్రాక్షలు వేసుకునేటువంటిది ఇదని చెబితే టీవీలో కూడా యాడ్లు వస్తూ ఉంటాయి. ఇన్ని రుద్రాక్షలు ధరించండి, ఇది అవుతుంది, ఇది యాడ్ చదివినట్టుగానే అనిపిస్తుంది కదా మీ అందరికి. 7 ముఖాలు వేసుకుంటే దరిద్రం పోతుంది, 6 ముఖాలు వేసుకుంటే ఇది అవుతుంది, 5 ముఖాలు వేసుకుంటే అదవుతుంది అని చెబుతూ ఉంటే ఇప్పుడు మీరందరూ రుద్రాక్ష వేటలలో పడేరు. ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉన్నాయో ఆ రుద్రాక్షలు ఎక్కడ దొరుకుతాయో అని వాటి వెంట పడేది. మనకు పురాణంలో ఇవన్నీ చెబుతున్నారు అంటే మీరందరూ ఎలా నమ్మాలో తెలుసా? మనకు గోవిందనామాన్ని చెప్పడము ఎలా చెప్పాలో మూఢమతే అనేటువంటి విషయాన్ని బట్టి మనకు ఆదిశంకర భగవత్పాదుల వారు చెప్పారు.
మూఢంగా మనం ఎప్పుడైతే గోవిందనామాన్ని జపిస్తామో అదేమవుతుందో తెలుసా? గుంపులో గోవిందనామం పలికినట్టు అవుతుంది. ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనానికి పెద్ద లైన్ కట్టారు. లైన్ కట్టగానే అందరూ నిలబడేటువంటి వాడు ఎందుకో ఒకసారి గోవిందా, మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే చూస్తారు, ముందు నిలబడ్డవాడు గోవిందా అని అన్నాడు అంటే ఆ లైన్ అంతా గోవిందా 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 అంటూనే ఉంటారు. ఆ ముందు వాడు చీమగుట్టి అన్నాడు, దోమగుట్టి అన్నాడు, ఎందుకోసం అన్నాడో తెలియదు, వాడన్నాడని వీడన్నాడు, అంతే. పాపం లైన్ అంతా చేస్తాడంత లైన్. ఆవిడేమో మొక్కుకున్నది ఎర్రటి ఎండలో మామయ్యను తీసుకొని ఎండాకాలం తిరుపతి వెంకన్న నీ దగ్గరకు వస్తాను మొక్కింది. మొక్కింది కానీ ఆయనకు తెలియకుండానే మొక్కింది. ఆయనకు గుండు కొట్టిస్తా. పాపం మొక్కేమో ఆమెది, గుండేమో ఈయనది. ఎర్రటి ఎండలో గుండంతా మండిపోతూ ఉన్నది. ఏముందండి, గుండు కూడా కొట్టించుకున్నాడు. వరసలో నిలబడ్డాడు. ఇంకా ఆ వరస చేస్తాడంత వరస. ఆ వరసలో బాగా మండిపోతున్న ఎండ, గుండంతా మండిపోతూ ఉంటే సంతలో పిల్లవాడు. ఈ సంతలో పిల్లవాడు మామూలుగా ఉంటాడు, కేవలం ఏడుస్తూ ఉంటాడు. గంటలు దాటితే తప్ప వెంకన్న దర్శనం కాదు. ఈవిడ ముందు నిలబడ్డది. ముందు నిలబడగానే వీడికి ఒళ్ళంతా మండిపోయి ఇంకోసారి నాకు నిలబడకుండా మొక్కిన అంటే చూడు అని నడుపు గట్టిగా గిల్లేశాడు. పాపం గిల్లగానే ఆ తల్లి ఏమన్నారో తెలియక గోవిందా వెనుక ఉన్న వాళ్ళంతా గోవిందా అన్నారు. భర్తకిచ్చితే గోవిందా అన్నదా తల్లి. నిన్నెవరు గిల్లారని అన్నావయ్యా? ఇదిగో ఇదే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ.